అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఎక్కడ విన్నా ఒకటే చర్చ, ఒకటే మాట H1B వీసా గురించి. ఈ వీసా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింపుల్గా ఈ వీడియోలో. అమెరికాలో ఉన్న కంపెనీలు విదేశీయుల్ని హైర్ తెచ్చుకోవడానికి అక్కడున్న ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్ H1B వీసా అంట. ఈ వీసా 3 సంవత్సరాలకి పర్మిషన్ ఇస్తారు. కావాలనుకుంటే ఇంకొక 3 సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ వీసా ఫీజు 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల దాకా ఉండేది. కానీ ఈ రోజున 85 లక్షల నుంచి 95 లక్షల రూపాయల దాకా పెంచడం జరిగింది. అయితే ఈ ఫీజు గురించి భారతదేశంలో ఎక్కువగా చర్చ జరగడానికి కారణం 70% పైగా భారతీయులు ఉండటమే ప్రధాన కారణం. ఈ 70% భారతీయులకి బాబాయ్ అడిగే ఒక ప్రశ్న, అమెరికా 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 ఎందుకు ఆ దేశాన్ని డెవలప్ చేయడానికి అంత ఆతృత, ఆరాటం? ఇంకా ఆపేద్దాం. ఈ ఆరాటాన్ని, ఆతృతాన్ని మన దేశం వైపు చూపుతాం. మన దేశాన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు డెవలపింగ్ కంట్రీగా ఉంచుతాం? డెవలప్డ్ కంట్రీగా మార్చమా? ప్రయత్నించమా? అమెరికాలో ఉన్న దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా నడిపేది, స్థాపించబడినది భారతీయులే, భారతీయుల మేధస్సుతోనే. ఇప్పటికైనా మన భారతదేశ మేధస్సుని భారతదేశ అభివృద్ధికి వాడుకుందాం. అత్యాశ కావచ్చు, అమెరికా వాళ్ళు భారతదేశపు వీసా కోసం వెయిట్ చేసే రోజు రావాలి. అందుకోసం అందరం కష్టపడదాం, ఫలితం సాధిద్దాం. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఈ ప్రయత్నాన్ని సాగిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. జై భారత్.